వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టాపిక్ మీద ఇక మ్యాక్సిమం ఒక 3 వీడియోల దాకా వస్తాయి అంతేనండి. అంటే పాక్సో కేసు అని చెప్పని అన్నారు కాబట్టి కొన్ని పేర్లు నేను మెన్షన్ చేయకుండా చాలా విషయాలు, చాలా డీప్గా డిగ్ చేసినటువంటి విషయాలు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వమే అందజేసినటువంటి డీటెయిల్స్ కూడా ముందు రాబోతున్నాయి. అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేను బండి భగీరథని తప్పుపట్టదలుచుకున్నాను. ఎందుకు అనంటే బండి సంజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అతి సాధారణ వ్యక్తి. ఆయన రాజకీయ ప్రస్థానం సాధారణ స్థాయి నుంచి, అంటే ఒక గల్లీ స్థాయి కార్యకర్త, ఒక నార్మల్ కార్యకర్తగా ప్రారంభమయ్యి కార్పొరేటర్గా ఎదిగి ఆ తర్వాత తెలంగాణలో బీజేపీని గ్రామానికి కూడా తీసుకెళ్ళినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుతనంతో గుర్తింపు తెచ్చుకొని ఈరోజు కేంద్ర సహాయ మంత్రి స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, త్యాగం, పట్టుదల అన్నీ ఉన్నాయి. ఆయన ఎదుగుదల అంటే కేవలం అది ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాదు, లక్షలాది మంది కాషాయ కార్యకర్తల నమ్మకం, ఆ నమ్మకానికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం. కానీ రాజకీయాల్లో నాయకులు బయట శత్రువులతో పోరాడి గెలుస్తారు, కానీ కొన్నిసార్లు సొంత ఇంటి నుంచే ఓడిపోతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు కొడుకు చేసినటువంటి ఒక తప్పో పొరపాటో ఏదో ఒకటి ఈరోజు ఎవరికది చుట్టుకుంది? తండ్రి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని క్షణాల్లో బజార్ను పడేసింది. అయినా కుంగిపోలేదు. ఇక్కడ మళ్ళీ రాజకీయ వారసత్వం ఇది అంటారేమో. దయచేసి బండి భగీరథ్ రాజకీయాల్లోకి రావద్దమ్మా, అవసరం లేదు. బికాజ్ నేను ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన గురించి నేను మాట్లాడడం లేదు. బిఫోర్ దట్ జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నువ్వు నీ తోటి విద్యార్థి మీద దాడి చేసావు, చూసావా? నీ ప్రవర్తన ఏంటి అనేది అక్కడే తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ నీకు ఉన్నటువంటిది అహంకారం. నీ తండ్రి రాజకీయ నాయకుడు అని చూసి నన్నెవరేం చేస్తారులే అనేటువంటి ఒక అహంకారంతో ఆ రోజు దాడి చేసావు. నిన్ను వాడు తిట్టుండొచ్చు, లేదు ఏదైనా మాట అని ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అంతేగాని వెళ్ళి దాడి చేస్తాను, ఇది చేస్తానంటే కాదు. అలాగే ఒక అమ్మాయి నీకు నచ్చింది, అది వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పాలి. అలా కాకుండా ఫామ్ హౌస్లకి, ఇంకో చోట్లకి, పబ్బులకి, బార్లకి తీసుకెళ్తాను అంటే అక్కడ నీ పరువు పోవట్లేదు, నీ వెనక పోయేటువంటిది కుటుంబ గౌరవం, ఒక ప్రజానాయకుడి ప్రతిష్ట, లక్షలాది మంది అభిమానుల భావోద్వేగం. వీటికి తండ్రి సంపాదించిన పేరు మీద జీవించడం చాలా సులువు, కానీ ఆ పేరుకి మచ్చ రాకుండా నిలబెట్టడం అనేదే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కూడా చాలా కష్టం. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది నాయకులు తమ పిల్లలు తాము సాధించలేనంత ఎత్తుకి ఎదగాలి అని కలగంటారు, కోరుకుంటారు. కానీ అదే పిల్లలు అజాగ్రత్తగా చేసినటువంటి ఒక తప్పుడు పని, వేసినటువంటి ఒక తప్పటడుగు తండ్రి కష్టపడినటువంటిది, దశాబ్దాల కష్టాన్ని కూలదోసినటువంటి ఉదాహరణలు రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సన్స్ట్రోక్ అంటాం, వడదెబ్బ ఎండదెబ్బ కూడా కాదు ఇది. సన్స్ట్రోక్ అంటే కొడుకు పొడిచిన దెబ్బ. ఇప్పుడు ఇది రాజకీయాల్లో కొత్త అర్థం సంతరించుకుంది. ప్రత్యర్థులు అక్కర్లేదు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి ప్రత్యర్థులతో పెద్ద పని లేదు. వాళ్ళు పైకి మాట్లాడుకోవడం, విమర్శించుకోవడం, మాట్లాడితే ఇన్ని కోట్లు సంపాదించాడు, అంత అవినీతి చేశాడు, ఇన్ని అక్రమాలు చేశాడు, ఆ కాంట్రాక్టులు వీడివి, ఈ కాంట్రాక్టులు వాడివి, అవినీతికి పరాకాష్ట, ఈ మాటలు మాట్లాడుకుంటారు. దీంతో సరిపోతుంది, కానీ పెద్దగా ఏముండదు. ఇమేజ్ని దెబ్బతీయడానికంటే ఇది ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ మీడియా యుగంలో సొంత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే అనాలోచితంగా చేసేటువంటి పనులు వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీసేస్తున్నాయి. మీరు రాజకీయ వారసులుగా ఎదగకపోయినా పర్వాలేదు, రాజకీయ వారసత్వం అనేది అవసరం లేదు. కానీ తల్లిదండ్రులు ఒక్కో మెట్టు ఎక్కుతూ అవమానాలు భరించి రక్తం చెమట ఓడ్చి సంపాదించుకున్నటువంటి ఆ గౌరవాన్ని మాత్రం రోడ్డు పాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కుటుంబం కూలిపోవడం అంటే కేవలం ఆ ఇంటి పరువు పోవడం కాదు, ఆ 4 గోడలకు సంబంధించింది కాదు. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక నాయకుడి జీవితాన్ని ప్రశ్నార్థకం చేయడం ఈరోజు నువ్వు చేసినటువంటి పని అదే. దానికి సంబంధించి చాలా క్లియర్గా ముందు నుంచి ఏమైనా చెప్పుంటే బాగానే ఉండేది, కానీ అది చెయ్యలా. ఈరోజు ఏమైపోయింది? అండ్ ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి. నాకు యాక్చువల్లీ ఇది తెలియలేదు మొన్నటి వరకు. బండి సంజయ్ గారికి హార్ట్లో ఒక స్టంట్ ఉంది. ఆయనకి. ఇది ఇప్పుడు ఈ పాక్సో అని పెట్టి ముందు పెట్టినటువంటి ఒక 2 సెక్షన్స్, దాని తర్వాత మళ్ళీ పెట్టినటువంటి కఠినమైన సెక్షన్స్, ఒక తండ్రి పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి.
ఇందులో ఏ తప్పు జరిగింది ఏం లేదు పక్కన పెట్టండి, ముందుగా తీసుకెళ్ళి ఈ కేసులో శిక్ష ఇమ్మీడియట్గా పడుతుంది. 20 ఏళ్ళు జైల్లో ఉంటాడు, బెయిల్ కూడా రాదు కనీసం. అప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఎంత టెన్షన్ ఉండాలి? అయినా అక్కడికి కూడా చాలా కూల్గా తప్పు చేసింది వాడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సింది అన్నాడు చూసావా నాన్న. అది గుర్తుపెట్టుకోవాలి భగీరథ్, అది కావాల్సింది. ఇక్కడ ఎలా అయిపోయిందంటేనండి, కుటుంబ వ్యవస్థ అనేది కూలిపోయింది. ఫస్ట్ థింగ్, ఎక్కడో అరాకొర మిగిలిందంతే తప్ప కుటుంబ వ్యవస్థ అనేది కూలిపోయింది. ఈ జెన్జీ బ్యాచ్ అసలు నిజంగా వీళ్ళని తీసుకెళ్ళి ఏ అమెజాన్ అడవిలోనో ఒక పెద్ద ప్లేస్ని క్రియేట్ చేసి వాళ్ళని అక్కడ వదిలేస్తే బెటర్ ఏమో ఈ ప్రపంచానికి, ఈ జెన్జీ బ్యాచ్ని తీసుకెళ్ళి. బికాజ్ వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు ఏది పట్టించుకోరు, పెద్దలు చెప్తే అస్సలు వినరు. ఫ్రీడమ్, ఓవర్ ఫ్రీడమ్, ఏది కావాలంటే ఇంకదే. నాకు అది ఇస్తావా, ఇవ్వవా, ఇవ్వకపోతే సస్తా లేదంటే చంపుతా, ఈ దాకా వచ్చేసారు. ఎలా మరి? ఇక్కడ ఉన్నటువంటి ఈ తప్పుని తప్పు అని చెప్పలేనటువంటి వాతావరణంలో కనుక అది పెరిగితే చివరికి బాధితులు కూడా చాలామంది పెరుగుతారు. కుటుంబ విలువలు, బాధ్యత, నియంత్రణ ఇవన్నీ ఇంట్లో మొదలవ్వాలి. ముందు ఇల్లు చక్కదిద్దుకుంటేనే సమాజం బాగుపడుతుంది అని చెప్తారు పెద్దలు. లేదనుకోండి, వ్యక్తిగత తప్పులు చివరికి కుటుంబాలని, రాజకీయ జీవితాన్ని, సమాజాన్ని కూడా అధపాతాళానికి తొక్కేస్తాయనడానికి. సో బండి భగీరథ్, నువ్వు ఎంత చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, రాజకీయంగా నాన్నకి ఎంత అండగా ఉంటున్నావు అనేది పక్కన పెడితే, నీ కళాశాల వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్ద మచ్చ ఒకటి. ఆఫ్టర్ దట్ నీకున్నటువంటి పరిచయాలు, నీకున్నటువంటి స్నేహాలు, దీంతో నీకు మాత్రమే నష్టం జరిగితే తప్పు లేదు. ఎందుకంటే నిన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. కానీ నీ వల్ల వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ గురించి ఎవరు వస్తారు? ఇది ఒక్కటి ఆలోచించుకోవాలి. ఇది పాజిటివ్గా చెప్పేటువంటిదే. నీకు కోపం వచ్చినా, ఏమన్నా అనుకున్నా, నీ ఫ్రెండ్స్ లేదంటే కార్యకర్తలు నన్ను తిట్టుకున్నా, ఏం చేసినప్పటికీ కూడా ముమ్మాటికి ఈరోజు మేబీ ఈ కేసులో నువ్వు బెయిల్ గురించి పోరాడుతున్నావు, ఇంకో దాని గురించి వెళ్తున్నావు, ఇంకోటి చెప్తున్నావు, ఇదంతా దట్స్ ఫైన్, లీగల్గా నీ పోరాటం ఏదో నువ్వు చేసుకో. కానీ బండి సంజయ్ అనేటువంటి ఒక అతి సామాన్య కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఈ మాత్రం వైభవాన్ని తీసుకొచ్చాడు. కేంద్రంలో సహాయ మంత్రిగా ఎదిగాడు, అవసరమైతే రేపొద్దున మంత్రి కూడా అవుతాడు. అలాంటి వాళ్ళకి ఈ టార్గెట్ అవుతున్నారు చూసావా, ఆయన టార్గెట్ చేస్తున్నారు చూసావా, దానికి అది నువ్వు చేసినటువంటి తప్పు వల్ల. సో ఇక వాళ్ళకు వదిలేయడమే, అంతకుమించి మాట్లాడేదేం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.